పెద్దమ్మా ఏంట్రా, నాకు చాలా క్లాస్ ఏమైనా పెట్టవా? రే, ఉన్న పళ్ళంగా వచ్చి ఏమన్నా పెట్టవా అంటే ఎలారా? ఏదన్నా చేయాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. సరే పెద్దమ్మా, ఈ 10 నిమిషాల్లో నాకు కొన్ని మంచి విషయాలు చెప్తావా? దేని గురించిరా? మన పెరట్లో చెట్టు మీద ఉండే కాకి కోకిల గురించి. పెద్దమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అందరూ చెప్పినట్టుగా ఉండకూడదు, కొంచెం కొత్తగా ఉండాలి, సరేలేరా? కాకి ఎవరి ధనము దోచుకోదు, అయినా అది అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు. కోకిల ఎవ్వరికి ధనం ఇవ్వదు, అయినా అది అందరికీ ఇష్టం. అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాం. పెద్దమ్మ, మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న మెరిసిన గడ్డంతోనూ వాళ్ళమ్మ మాస్పెన్ చీరతోనుంది. నాకెందుకో కొంచెం కోపం వచ్చింది. చూర్రా, మెరిసిన గడ్డాన్ని చూసి నాన్నను, మాసిన చీరను చూసి అమ్మను ఎప్పుడూ కోపగించుకోకూడదు. ఆ గడ్డం వెనుక తన కొడుకు భవిష్యత్తు, ఆ చీర వెనుక కొడుకు కోసం త్యాగం దాగి ఉన్నాయి. అదే గడ్డం పట్టుకొని ఆడుకున్నావు, అదే చీర వెనుక దాక్కున్నావు అన్న విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎవ్వరం. పెద్దమ్మ, ఉద్యోగం వస్తే ఇంటికి వెళ్ళడానికి టైం ఉండదు. ఉద్యోగం రాకుండా ఇంటికి వెళ్తే మనిషికి విలువ ఉండదు. పెద్దమ్మ, ఒక మధ్యతరగతి వాడి జీవితం ఎలా ఉంటుంది? ఏముందిరా, బ్రతకడం కోసం అప్పులు చేయడం, అప్పులు తీర్చడం కోసం బ్రతకడం. ఇది ఒక మధ్యతరగతి జీవితం. సరే పెద్దమ్మ, చివరికి ఒక మాట చెప్పు జీవితం గురించి. రాతలో లేని బంధం కోసం రాత్రంతా ఏడుస్తాం, రాతలో ఉన్న బంధం కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మరువలేము, బాధ్యతలను వదులుకోలేము. పెద్దమ్మ, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? నేనరా, మొన్న మన ఫోన్లో వెతుకుతుంటే బాలసుబ్రహ్మణ్యం గారని, ఆయన ఎవరో నాకు తెలియదురా, చాలా బాగా రాశాడు. అదే విషయాలు నీకు చెప్పాను. బాగున్నాయి పెద్దమ్మ. మరే మాటల్లోనే నీ టిఫిన్ రెడీ అయిపోయింది, పెట్టే పెద్దమ్మా.